ఉభయ రాష్ట్రాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రోటోకాల్ సమస్య చాలా ముందుకు వస్తూ ఉంది. ప్రోటోకాల్ని ప్రోటోకాల్గా వదిలేసి దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఏ సమస్య రాదు. ప్రోటోకాల్ కొంతమందికే ఉండాలి, అధికార పార్టీకే ఉండాలి, ప్రతిపక్షాలకు ప్రోటోకాల్ ఇవ్వకూడదు అంటే అది తప్పు అవుతుంది. ఒక ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అని ఉంటుంది తప్ప అధికార పార్టీ ఎమ్మెల్యేకు ప్రోటోకాలు, ఇది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అని ఉండదు. ఒక ఎమ్మెల్యేకు ప్రోటోకాల్, ఒక మినిస్టర్ ప్రోటోకాల్, ఓ సీఎంకు ప్రోటోకాల్, ఏ ప్రోటోకాల్ ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలనేది ఒక ప్రత్యేకంగా ప్రోటోకాల్ ఆఫీసర్ని పెట్టి కూడా నడిపిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మాకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు, పాటించడం లేదు అని ధర్నాలు చేసే స్థాయికి ఎందుకు పోతుంది? ప్రధానంగా తెలంగాణలో ఈ ప్రోటోకాల్ సమస్య చాలా ముందుకు వస్తూ ఉంది. ఒక ఎమ్మెల్యేను చూడకుండా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఎమ్మెల్యేకి ఇవ్వకుండా ఆ ఎమ్మెల్యే మీద ఓడిపోయిన వ్యక్తులు తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి గవర్నమెంట్ ప్రభుత్వ పనికి కూడా, అంటే ప్రభుత్వ పథకాలప్పుడో మరొకప్పుడో ప్రభుత్వ సమావేశాల్లో కూడా ఓడిపోయిన వ్యక్తుల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టి ఎమ్మెల్యేలని అవమానపరుస్తున్న పరిస్థితి కూడా కనపడుతోంది. మన కోవలక్ష్మి ఆమె విషయంలో కూడా అలాగే జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్స్ మినిస్టరు, ఆమె కంటిన్యూగా చాలా కాలం మినిస్టర్గా చేసింది. ఆమెను కూడా ఆమె మీద ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చేసి స్టేజ్ మీద కూర్చోబెట్టిన తర్వాత ఆమె దిగి కింద కూర్చొని నిరసన తెలియజేసిన పరిస్థితి వస్తూ ఉంది. ఇది ప్రభుత్వానికి అంత మంచి పేరేం కాదు. ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళకున్న రైట్స్ వాళ్ళకు ఉంటాయి. ఈవెన్ జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ వీళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకంగా ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఎవరెవరికి ఏ పార్టీలో ఉన్నా, ఎవరెవరు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళకు ప్రత్యేకంగా ఉన్న ప్రోటోకాల్ని ఆ ప్రోటోకాల్గా ఇచ్చితేనే అది మంచి ప్రభుత్వం కింద లెక్క. ఆ ముఖ్యమంత్రి కూడా ఒక మంచి పేరు ఉంటుంది. అలా కాకుండా అది గెలిచినా సరే ప్రతిపక్షంలో ఉంటే చాలు కానీ మేమేమి ప్రోటోకాల్ ఇవ్వము అంటే తప్పైంది. ఈ ప్రోటోకాల్ సమస్య మరొకసారి రాకుండా ప్రభుత్వం చూసుకుంటే మంచిది.